న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో నూతనంగా నిర్మించిన బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని ఆలయంలో గత 4 రోజులుగా విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. కత్తిపూడి కృష్ణుడు గుడి వద్ద నూతనంగా నిర్మించిన ఆలయంలో వైశాఖ మాస బహుళ సప్తమి స్థిరవారం మే 9న ఉదయం 10:37 శ్రావణ నక్షత్రయుక్త కర్ణాటక లగ్నమందు శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున శ్రీ గోపాలకృష్ణ స్వామి హిత పరివార దేవతా విగ్రహ ప్రతిష్టకు పంచాహ్నిక దీక్షతో నిర్వహిస్తారు. ప్రతిష్ఠించే విగ్రహాలను పండిత బృందం వేద మంత్రోచ్చారుల మధ్య జలాదివాసం, ధ్యానాదివాసం, పుష్పాదివాసం నిర్వహించి పంచామృత అభిషేకం గావించారు. నూతన ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయ శిఖరంపై చేపట్టే మహా కుంభాభిషేకానికి సుమారు 1000 మంది మహిళలతో సప్త నది జలాలతో కూడిన కలశాలను, కోలాట బృందాల నృత్యం, అమ్మవారి వేషధారణ, తీన్మార్ మధ్య భారీ బాణాసంచా కాల్చుతూ శుక్రవారం మధ్యాహ్నం గ్రామ పురవీధుల్లో ఊరేగింపు గావించారు. కలశాల ఊరేగింపుతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి రథం ఊరేగింపులో పాల్గొంది. శనివారం విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్నదానం చేపట్టనున్నామని గ్రామస్తులు, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దక్షిణం వేడుకలండి ప్రదక్షిణం చేయగ